ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం ఇచ్చే సర్వీస్ మొక్కుబడిగా ఉండకూడదు, మనస్ఫూర్తిగా చేసిందై ఉండాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. నమస్కారం గుండం గారు. మీరు? నా పేరు రామారావు అమ్మా. మీతో ఫోన్లో మాట్లాడింది నేనే. ఆహా, ఓ మీరేనా? నమస్కారం. మీకిక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చేసేసానమ్మా. మీరెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ రెడీ అయి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్తాను. సరేనండి, వస్తానమ్మా. రండమ్మా. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం. నమస్కారం. ఏంటి, ఎవరు వీళ్ళంతా? ఎవరంటారేంటండి, మనోళ్లే. సిటీలో మన కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు. అదిగో ప్రెసిడెంట్ గారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నామండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు? అయ్య బాబు ప్రెసిడెంట్ గారు, మీకు చెప్పాను కదండి కాలేజీ పిల్లలు మన ఊరికి వస్తున్నారని. వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పాను కదా. చెప్పేవాలేవయ్యా, ఊరు చూడడానికి వచ్చారా అమ్మా? లేదండి, వీళ్ళందరూ మా కాలేజ్ స్టూడెంట్స్. ఎన్ఎస్ఎస్ క్యాంప్ అని చెప్పి ఇలాంటి విలేజెస్కి వచ్చి సర్వీస్ చేస్తుంటాం. అంటే ఏంటమ్మా? అంటే మీ ఊరిని మేమంతా క్లీన్ చేస్తాం, మురికి కూడా కనబడకుండా చేస్తాం. దానికి మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు కదయ్యా, మీరంతా ఎందుకు? అలా కాదండి, మేమొచ్చి మీ ఊరికేదో చేస్తామని కాదు, ఈ ఊరు నుంచి మీలాంటి పెద్దవాళ్ళ నుంచి ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోవాలని. ఈ ఊర్లో ఉన్న సమస్యలేంటి, పెద్దవాళ్ళుగా మీ అనుభవాలతో మీరెదుర్కొంటున్న విధానం ఏంటి, అన్నిటికీ సర్దుకుంటూ అన్నిటినీ అధిరోహించుకుంటూ అందరూ కలిసికట్టుగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు, ఇవన్నిటినీ మీ నుంచి తెలుసుకుంటూ ఈ ఊర్లో మేమున్నంతసేపు మా వల్ల అయినంతగా మీకు ఉపయోగపడేలాగా ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ క్యాంప్ పెట్టామండి. చదువుకుంటున్న పిల్లలు, మీకెందుకమ్మా ఇవన్నీ? ఈ యువతే కదండి మన దేశానికి సంపద. ప్రస్తుతం చదువుకుంటూ కాలేజీలో ఉన్నారు, ఆ తర్వాత జీవితంలోకి అడుగు పెట్టాలి కదా. మంచి చెడు, కష్టం సుఖం, నలుగురిలో ఎలా ఉండాలి, నలుగురితో ఎలా ఉండాలి, ఇల్లంటే ఏంటి, ఊరంటే ఏంటి, కట్టుబాటంటే ఏంటి, ఐకమత్యం వల్ల కలిగే ఉపయోగాలేంటి, కలిసిమెలిసి సాటి వాళ్ళకి సహాయపడుతుంటే పొందే ఆనందమేంటి, ఇవన్నీ వీళ్ళకి తెలిస్తేనే కదా వీళ్ళందరికీ లైఫ్లో ఒక పరిపూర్ణత వస్తుంది. ఇంతకీ మేడం గారు చెప్పేది ఏంటంటే ప్రెసిడెంట్ గారు, గోదాట్లో దూకేశాక ఈత నేర్చుకోవడం కంటే ఈత ముందే నేర్చుకుని గోదాట్లో దూకేస్తే బెటర్ కదా అంటున్నారండి. అంటే ఆ మాత్రం నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? అయ్య బాబోయ్, మిమ్మల్ని ఎవరండి అంత మాట అనేది? మీరెవరో ఈ ఊరు ప్రెసిడెంట్ గారు అంతేనా అండి? ఆయన ఒట్టి ప్రెసిడెంట్ గారే కాదండి, ఈ ఊరికి కిరీటం లేని మహారాజు. రకరకాల స్థలాలు, పొలాలు, గొడ్లు, గోదలు. ఆపవయ్యా, ఇక్కడే ఉంటారు కదా, అన్నీ తెలుసుకుంటారులే. మా స్టూడెంట్స్ అందరూ మీ ఊర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటిని సెలెక్ట్ చేసుకుని వాళ్లతో కలిసిపోయి ఆ ఇంటి పిల్లలుగా ఆ ఇంట్లో చేయాల్సిన పనులన్నీ వీళ్లే చేస్తారు. వాళ్ళకి తెలియనివేవైనా ఉంటే ఆ పెద్దవాళ్ల నుంచి తెలుసుకొని సరిచేసుకుంటూ ఉంటారు. బాగుందమ్మా, ఇక్కడ మీరు ఎవరింట్లో ఉన్నా మా ఊర్లో ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. అదంతా చూసుకోవడానికి నేనున్నాను కదా ప్రెసిడెంట్ గారు. స్టూడెంట్స్, ఇక్కడున్న మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటిని సెలెక్ట్ చేసుకుని మీ ప్రవర్తనతో, మీ సర్వీస్తో వాళ్ళ మనసుల్ని గెలుచుకోవాలి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీకు మార్కులు వేయడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో వాళ్ళని
బెస్ట్ స్టూడెంట్గా నిర్ణయించడం జరుగుతుంది. అయితే నేను ఈ తాతయ్య గారి ఇంటికి వెళ్తాను మేడం. మా ఇంటికా? ఇక్కడ ఇంతమంది ఉండగా ఈ ముసలోడింటికి ఎందుకు తల్లి? మా ఇంట్లో ముసల్ది నేను తప్ప ఇంకెవ్వరం ఉండం. అయితే నేను తప్పకుండా మీ ఇంటికే వస్తాను తాతగారు. ఎందుకంటే మా ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, కానీ మీలాంటి అమ్మమ్మ తాతయ్య లేరు. నేను మీ మనవరాలను అనుకోండి. సరేనమ్మా, రా. అయితే నేను ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్తాను. ఏంటి ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్తానంటున్నావు? ఇదేమైనా పల్లవిలా తెలివి తక్కువదేంటే? ప్రెసిడెంట్ ఇంట్లో అయితే ఏ పనులు చేయాల్సిన అవసరం ఉండదు, పనులు ఉంటారు కదా. కాదే, ప్రెసిడెంట్ ఇంటికి వెళ్తాను అన్నది పనులు ఉండకుండా ఉంటాయి అని కాదు. ఏ పని చెయ్యకపోయినా మనకు కావాల్సింది మార్కుల స్కోరింగ్. అది ఆయన అయితేనే ఇవ్వగలడు. అవునక్షిత, నువ్వు ఇంట్లోనే చిన్న పని కూడా చేయవు, అలాంటిది ఇప్పుడు ప్రెసిడెంట్ గారింట్లో పని చేయగలవా? ఏంటి చేసేది? చేస్తాను. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తాను. వాళ్ళ మెప్పు పొందుతాను, బెస్ట్ స్టూడెంట్ గా గెలుస్తాను. నువ్వదే చేస్తే నీ కాళ్ళకి నమస్కారం చేసి సెల్యూట్ చేస్తాను. అయితే నా కాళ్ళు పట్టుకోవడానికి రెడీగా ఉండు. సరేనమ్మా, మీకు ఎవరెవరింటికి వెళ్ళాలంటే వాళ్ళింటికి ఎదురు గాని పదండి. రండమ్మా, రండి. పదండి, రండమ్మా. రామ్మా. ఏమే, కాలు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురా. వస్తున్నానయ్యా. ఈ పిల్లెవరయ్యా? మనవరాలే. సిటీలో చదువుకుంటున్న కాలేజీ పిల్లలందరూ మన ఊర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవలు చేస్తారంట. ఈ పిచ్చి పిల్లేమో మన ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంది. తాతయ్య గారు చెప్తున్నట్టు నేను కాలేజ్ స్టూడెంట్నే కాదు బామ్మ, నిజంగా మీకు మనవరాల్ని.